హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అట్ జేమ్స్ జగదీష్. నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఎడ్యుకేషనల్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క వీడియో క్లాస్లో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి చర్చిద్దాం. ఈ యొక్క వీడియోస్ డిఎస్సి ఇంకా ఎస్ఐ ఎగ్జామ్స్ ఇంకా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఈరోజు క్లాస్లోనికి మనం వెళ్దాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే విజయనగర సామ్రాజ్యము ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1326, ఆప్షన్ బి 1336, ఆప్షన్ సి 1346, ఆప్షన్ డి 1356. కాబట్టి దీంట్లో రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. విజయనగర సామ్రాజ్యము 1336 సంవత్సరంలో స్థాపించబడింది. ఓకేనా అండి. తర్వాత నెక్స్ట్ బిట్, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? కృష్ణదేవరాయలు, అలియరామరాయలు, హరిహర బుక్కరాయలు, శ్రీకృష్ణ దేవరాయలు. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఓకేనా. నెక్స్ట్, విజయనగర రాజధాని పేరు ఏమిటి? బీజాపూర్, హంపి, గోల్కొండ, బెల్లూరు. సో దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే హంపి. విజయనగర రాజధాని హంపి. ఓకేనా అండి. తర్వాత, కృష్ణ దేవరాయలు ఏ వంశానికి చెందినవాడు? సాలువ వంశము, తులువ వంశము, అర్జున వంశము, హయసల వంశము. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు తులువ వంశానికి చెందినవాడు. తులువ వంశం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ బిట్, అముక్తమాల్యదను రచించినది ఎవరు? ఓకేనా. కాబట్టి ఇది చాలా స్టార్ బిట్. అముక్తమాల్యదను శ్రీకృష్ణదేవరాయలు రచించాడు. నెక్స్ట్ మనం చూస్తే తల్లికోట యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? ఓకేనా. ఆప్షన్ ఏ 1556, ఆప్షన్ బి 1565, ఆప్షన్ సి 1575, ఆప్షన్ డి 1585. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1556లో తల్లికోట యుద్ధం జరిగింది. దీన్నే రాక్షసి తంగడి యుద్ధం అని కూడా అంటారు. ఓకేనా అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే విజయనగర సామ్రాజ్యంలో అమర నాయకులు ఎవరు? విజయనగర సామ్రాజ్యంలో అమర నాయకులు ఎవరు? వ్యాపారుల, కవుల, సైన్యాధికారుల, భూస్వాముల. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే సైనికాధికారులను ఓకేనా అమర నాయకులుగా పరిగణించారు. నెక్స్ట్, కృష్ణదేవరాయల కాలంలో ఆస్థానంలో ఉండే కవులను ఏమని పిలిచేవారు, లేదా కవులు ఏమని పిలువబడేవారు? ఓకేనా. కాబట్టి చాలా అందరికి తెలిసిన బిట్టు. దీని ఆన్సర్ ఏంటంటే అష్టదిగ్గజాలు. ఓకేనండి, అష్టదిగ్గజాలుగా పిలువబడేవారు. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే హంపి గుట్టల ప్రాంతము దేని ఒడ్డున ఉంది? హంపి గుట్టల ప్రాంతం ఎక్కడ ఉంది అంటే తుంగభద్ర నది దగ్గర ఉంది. ఓకేనా. విజయనగర సామ్రాజ్యం కూడా తుంగభద్ర నది పక్కనే నిర్మించబడింది. కాబట్టి దీని ఆన్సర్ తుంగభద్ర నది. ఓకేనా. నెక్స్ట్ మనం చూస్తే విజయనగర సామ్రాజ్యంలో ప్రధాన వాణిజ్య వస్తువు ఏమిటి? ఓకేనా. బంగారము, మిరియాలు, ఇత్తడి, ఉక్కు. దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి మిరియాలు. విజయనగర సామ్రాజ్యంలో ప్రధానమైన వాణిజ్య వస్తువు ఏంటంటే మిరియాలు. నెక్స్ట్, విజయనగరంలో విఠల దేవాలయం యొక్క ప్రసిద్ధి చెందినది ఎందుకు? ఓకేనా. విఠల దేవాలయం ఎందుకు ప్రసిద్ధి చెందింది అంటే గోపురాల వలన, రథ శిల్పం వలన, శిలాశాస్త్రం వలన, దాని పరిమాణం వలన. అంటే ఓకేనా, విజయనగరంలో గల విఠల దేవాలయము రథ శిల్పాలు ఎక్కువగా ఉండటం వల్ల అది ప్రసిద్ధి చెందింది. కనుక ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, రథ శిల్పాల వలన. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో దండయాత్రలు ఎవరు నిర్వహించేవారు? ఓకేనా. విజయనగర సామ్రాజ్యంలో దండయాత్రలను నాయకులు నిర్వహించేవారు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, నాయకులు. ఓకేనా అండి. తర్వాత మనం చూస్తే విజయనగర సామ్రాజ్యంలో ప్రధాన దేవాలయ శైలి ఏమిటి? ఒక దేవాలయాలను ఎటువంటి శైలిలో వారు నిర్మించేవారు? ఆప్షన్ ఏ నగర శైలి, బి కోపుర శైలి, సి ద్రావిడ శైలి, డి హిమానీయ శైలి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే ద్రావిడ శైలి. ద్రావిడ శైలిలో వీరు దేవాలయ శిల్పి అనేది ఉండేది. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే విజయనగర సామ్రాజ్య పాలనా వ్యవస్థ పేరు ఏమిటి? ఓకేనా. విజయనగర సామ్రాజ్య పాలనా వ్యవస్థ పేరు మండల వ్యవస్థ, నాయక వ్యవస్థ, జమీందారీ వ్యవస్థ,
మన్యం వ్యవస్థ అంటే నాయక వ్యవస్థ. ఓకేనా, నాయక వ్యవస్థ అనేది రైట్ ఆన్సర్. ఓకేనండి. తర్వాత మనం చూసినట్లయితే విజయనగర రాజధానిని పరిశీలించిన ఇటలీ ప్రయాణికుడు ఎవరు? ఓకేనా, ఎవరు? చాలా సింపుల్ ఆన్సర్ ఇదేంటంటే డొమింగో పెయిజ్. డొమింగో పెయిజ్ ఇటలీ ప్రయాణికుడు. ఈయన విజయనగర రాజధాని పరిశీలించినటువంటి వాడు. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యం ముందు దక్కన్లో ప్రధాన శక్తి వనరు ఏమిటి? ఓకేనా, ప్రధాన శక్తి వనరు అంటే విజయనగర సామ్రాజ్యానికి ముందు ఒక రాజ్యం ఉండేది, వాళ్ళు ప్రధాన శక్తిగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరు అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, బహుమని సుల్తానులు. ఓకేనా, బహుమని సుల్తానులే విజయనగర సామ్రాజ్యానికి ప్రధాన శత్రువులుగా కూడా వారు ఉండేవారు. ఓకేనండి. నెక్స్ట్, తెనాలి రామకృష్ణుని గురించి ప్రసిద్ధం ఏమిటి? ఓకేనా, తెనాలి రామకృష్ణ గురించి ప్రసిద్ధం ఏంటి అంటే తెనాలి రామకృష్ణ ఎవరు? హాస్య కవి. ఈయన ఎవరు? హాస్య కవి. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, విజయనగర సామ్రాజ్యము చివరి రాజధాని ఏమిటి? విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి రాజధాని ఆప్షన్ సి పెనుకొండ. పెనుకొండ విజయనగర సామ్రాజ్యం యొక్క చివరి రాజధాని. ఓకేనా, విజయనగర సామ్రాజ్య స్థాపనకు ప్రేరణగా పనిచేసిన సంఘటన ఏమిటి? ఓకేనా, తాళికోట యుద్ధమా, ఖిల్జీల దండయాత్ర, కాకతీయుల పతనమా, బహుమని స్థాపన? అంటే విజయనగర సామ్రాజ్య స్థాపనకు ప్రేరణగా పనిచేసిన సంఘటన కాకతీయుల పతనం. ఓకేనా, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, కాకతీయుల పతనం. నెక్స్ట్, ఓకే, విజయనగర పాలకులు విదేశీ వ్యాపారం కోసం ఏ నౌకాశ్రయాన్ని ఉపయోగించారు? ఓకేనా, ఏ నౌకాశ్రయాన్ని ఉపయోగించారు? చెన్నై, మచిలీపట్నం, మంగళూరు, ముంబై. కానీ విజయనగర పాలకులు విదేశీ వ్యాపారం కోసం మంగళూరు నౌకాశ్రయాన్ని వారు ఉపయోగించేవారు. ఓకేనా, కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. కాబట్టి ఈ యొక్క వీడియోలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి మనం 20 క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కూడా నేను ఇస్తాను. కాబట్టి దానిని కూడా మీరు చూచి ఇంకా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ watching my videos. All the best for all your exams. Thank you all.